చూస్తే అంత రష్ లేదు అనిపించింది. బట్ లోపలికి వెళ్ళాక రష్ ఉన్నది. మాకైతే 45 మినిట్స్‌లో దర్శనమైంది. చాలా హాయిగా జరిగింది తోసుకోకుండా. లోపల కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ లోపల ఫోన్ అలో లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పారు. సో, అందువల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసైతే వెళ్ళాం. అది అయినంక మేము ఇంకో టెంపుల్ కూడా విజిట్ అయ్యాము. అది ఆల్రెడీ రాఘవేంద్ర మఠంకి వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి నేను చెప్తాను. దర్శనం అయ్యాక ఇక మళ్ళీ బయటకొచ్చి మేము ఇలా అక్షంతలైతే అందరికీ ఇస్తున్నారు దేవునివి ఆశీర్వాదంకి. అవైతే తీసుకొని మా బుడ్డోడికి కొన్నేసి నేను కూడా కొన్ని నాకు నేను బ్లెస్ చేసుకున్నాను. అండ్ ఇంకొన్నైతే బ్యాగ్‌లో పెట్టేసుకున్నాం. దర్శనం అయ్యాక మేమిక బయటకైతే వచ్చేసాము. హమ్మయ్య! అనుకోనొచ్చాం. చాలా ఎండున్నది. ఎంత ఎండంటే మార్నింగ్ మేమైతే ఫ్రీజ్ అయిపోయాం చలికి. అంతకు మించిన ఎండైతే ఉన్నది. సో, దర్శనం అయ్యాక ఇక మేము లాడ్జ్‌కైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. నేను, గౌతమ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక వచ్చే దారిలో స్టాప్ చేసి కాఫీ అయితే తాగుతూ ఉన్నాము. కాఫీ తాగాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం కానీ మధ్యలో మాకు టైర్ అనేది పంక్చర్ అయింది. సో, అందువల్ల స్టాప్ చేసి ఇక్కడ కొన్ని మేకలైతే ఉన్నాయి. అవి గౌతమ్‌కి చూపిస్తూ ఉన్నాను. థాంక్ గాడ్ అనుకున్నాను. టోల్ దగ్గరే మాకు ఇక్కడ మేకలనేవి కనిపించాయి. లేకపోతే ఇక మా బాబు అల్లరి మేము తట్టుకోలేము. థాంక్ గాడ్ అని చెప్పి అనుకున్నాను ఆ మేకల్ని చూసి. మీరు నన్ను సేవ్ చేశారు అని. లేకపోతే వాడు ఆ అల్లరికి అదుపు ఉండేది కాదు. 1 అవర్ అయితే పట్టింది మాకు అక్కడ టైర్ వాళ్ళు చేంజ్ చేయడానికి. హాఫ్ అన్ అవర్ పాటు ఇక అటు ఇటు తిరుగుతూ ఆ మేకల్ని చూపిస్తూ సరిపోయింది మాకైతే టైం అక్కడ. అయినా ఇప్పుడు ఈ టైంలో ఈ మంత్‌లో రాఘవేంద్ర స్వామికి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు. బట్ లిటిల్ బిట్ ప్లాన్